ధనుర్మాస ఉత్సవాలలో తీరిక లేని సమయాన్ని గడిపిన రంగనాథుడు విశ్రాంతి పొందేందుకు తోట విడిదిలోకి విశ్రమించేందుకు తరలివెళ్లే సాంప్రదాయం శేష వాహనోత్సవం జరిగింది. ఇక నెల్లూరులోని టౌన్ హౌస్లో పేట నుంచి కూడా నవాబుపేట శివాలయం వరకు కూడా దేవతామూర్తులు, ఉత్సాహపరులు, ఆయా ఆలయాలు, అదేవిధంగా ఉభయకర్తలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరాల్లో కొలువు తీరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. సంక్రాంతి వైభవానికి ప్రతీకగా కనుమ పండుగ రోజు జరిగే పేటోత్సవంలో దేవుళ్ళంతా కూడా భక్తుల రాకతో ఈ వారం రోజులు కూడా ఈ ధనుర్మాసం అంతా కూడా అలిచిపోయిన పరిస్థితి నుంచి విశ్రాంతి పొందే ఈ వైవిధ్యభరితమైన కార్యక్రమానికి ప్రతీకగా ఈరోజు పట్టణాల్లో ఏర్పడినప్పటికి కూడా ఆ సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా ఇక్కడ ఈ దేవతామూర్తులను కొలువు తీర్చే కార్యక్రమం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం టౌన్హౌస్పేటలో ఆర్వీఎస్ మిత్రమండలి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక వైవిధ్యమైన దేవతామూర్తులను ఇక్కడ నిలపడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు అయోధ్య రామయ్య ప్రతిష్ఠితమై సంవత్సర రోజులైన ప్రాధాన్యతను పురస్కరించుకొని రాములల్లా విగ్రహానికి అయోధ్య రామయ్య బాలరాముడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రధానంగా వేదిక మీద బాలరాముని విగ్రహం ఇక్కడ భక్తులంతా కూడా దర్శించుకుంటున్నారు. ఈ పేటోత్సవానికి వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తులంతా కూడా ఈ వైవిధ్యమైన ఈ మందిరంలో శివకేశవుల ప్రాధాన్యతగా ఈ మందిరంలో ఇక్కడ శివునికి కూడా జలాభిషేకం కాశీప్రయాగ నుంచి తీసుకొచ్చిన లింగాకారానికి జలాభిషేకాన్ని నిర్వహించే అవకాశం కూడా ఇక్కడ ఈ మిత్రమండలి సభ్యులు ఇక్కడ భక్తులు కల్పించారు. అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మంత్రులు, ఇక్కడ అధికారులందరూ కూడా తెప్పోత్సవానికి హాజరయ్యారు. రంగనాయకుల స్వామి ఈ సంక్రాంతి పండుగలో అత్యంత వైభవంగా జరిగే రంగనాథ స్వామి పేటోత్సవానికి వచ్చే సందర్భంలోనూ తిరిగి వెళ్లే సందర్భంలోనూ ఈ దేవతామూర్తులంతా కూడా ఒక సంగమంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విశేషాన్ని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు? వాస్తవంగా ఈ రోజు కనుమ రోజు ఈ దేవతామూర్తులంతా కొలువు తీరే విశేషం ఏంటి? అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు సంక్రాంతిలో 3వ రోజు కనుమ రోజునగా ఇక్కడికి దేవతామూర్తులందరూ కూడా నెల్లూరు నవాబేట నుండి మొదలుకొని స్టోనస్పేట వరకు దేవతామూర్తులందరూ కూడా వేయించేసి తిరిగి వారి పరివార దేవతలందరూ కూడా తిరిగి వారి దేవాలయానికి వెళ్తారు. అందులో భాగంగానే మా మిత్రమండలి రాజావారి ఆర్వీఎస్ రైస్ మిల్ ఓనర్ రాజాగారు రమేష్ బాబు గారి మిత్రమండలి తరఫున మేము ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందండి. అయోధ్య బాలరాముని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే మహాశివుని కూడా ఉంచామండి. స్వామివారిని అభిషేకం చేసుకుంటాం. కాశీ నుంచి తీసుకొచ్చిన లింగం అండి అది. నెల్లూరు పట్టణంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి అనగానే కనుమ రోజు ఎంతో వైవిధ్యభరితంగా ఇక్కడ మన టౌనస్పేటలో దేవతామూర్తుల విగ్రహాలందరినీ ప్రతిష్ఠించి ప్రజలందరూ కూడా వారిని దర్శించుకొని వారి యొక్క కృపకు పాత్రలు కావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ఇక్కడ విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నారు. అందులో భాగంగా ఆర్వీఎస్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు రాజా రమేష్ బాబు సారు ఇక్కడ అయోధ్య బాలరాముడిని ప్రతిష్ఠించారు. అదేవిధంగా కాశీ ప్రయాగ నుంచి ఏర్పరిచిన లింగాకారానికి భక్తుల చేత స్వయంగా అభిషేకాలు జరిపించి అదేవిధంగా భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. అనేక ప్రాంతాల్లో కోడి పందాలు, ఇతర విశేషాలు ఉన్నట్టే నెల్లూరులో కనుమ పండుగ రోజు ఇక్కడ దేవతామూర్తులు కొలువుదీరే ఒక ఆధ్యాత్మిక అంశానికి ప్రతీకగా నెల్లూరులో ఆలవాలంగా ఈ విశేషం జరుగుతూ ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఈరోజు జరిగే విశేషానికి ఇక్కడ తరలి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ మైపాడు గేట్లో పెన్నా నది కాలువలో ఇక్కడ పెన్నా నీటిలో ఒక భారీ తెప్పోత్సవాన్ని నిర్వహించే క్రమం ఇక్కడ ఏర్పాటైంది. ఇక్కడ అధికారులు, మంత్రులు, ఇక్కడ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ సాంప్రదాయాన్ని వృద్ధి చేసి ఇక్కడ విస్తరింపజేసి ఘాట్ను ఏర్పాటు చేసి ఆ వైభవాన్ని పెంచారు. అందుకు అక్కడి నుంచి కూడా ఈ భక్తులంతా కూడా ఈ కొలువు తీరిన రంగనాథ స్వామి పేటోత్సవం సందర్భంగా కొలువు తీరిన దేవతామూర్తులందరినీ కూడా అందరు భక్తులు దర్శించుకొని ఇతర ప్రాంతాల్లో ఉన్న దేవతామూర్తులంతా కూడా టౌన్హౌస్పేటలోని ఈ ప్రాంతానికి వచ్చి అందరినీ భక్తులను అలరించే ఈ వైవిధ్యమైన కార్యక్రమం ఏటా
కొనసాగుతూ ఉంది, క్రమం తప్పకుండా కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఈ మిత్రమండలి ఆధ్వర్యంలో 3 సంవత్సరాల నుంచి ఈ వైభవాన్ని పెంచుతూ దేశంలో ఉండే విశేష దేవతామూర్తులకు సంబంధించిన ఇక్కడ మండపాలను ఏర్పాటు చేసి వారి ప్రతిరూపాలను ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులు సేవించే విధంగా వీరు కృషి సాగిస్తున్నారు, ఆధ్యాత్మిక కృషిని సాగిస్తున్నారు. కుంభమేళా జరుగుతున్న ప్రాధాన్యతలో ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఏర్పడే విధంగా కూడా ఈ కమిటీ ఇక్కడ